ద్వారా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో టెక్స్టువల్ గ్రామర్లో భాగంగా ఈరోజు పార్ట్ 3 వీడియో అనేటువంటిది దాదాపుగా 10th క్లాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మీరు చూసి ఉంటారు. ఒకవేళ చూడకుంటే వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అనేటువంటిది ఎందుకు చేస్తున్నానంటే లెంతీగా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది, కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోడల్స్ గురించి అన్నీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ 100% వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేసి వీడియో చూస్తారు కాబట్టి మా లెజెండ్ ఫ్యామిలీ శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి మిత్రులారా, మెయిన్గా చాలామంది నాకు నేను టెక్స్టువల్ గ్రామర్ చెప్తుంటే జనరల్ గ్రామర్ చెప్పమంటారు, జనరల్ గ్రామర్ చెప్పమంటే టెక్స్టువల్ గ్రామర్ చెప్తారు. నేను బరాబర్ చెప్తున్నా, టెక్స్టువల్ గ్రామరు దాదాపు ఒక 90% అయిపోగొట్టిన తర్వాత జనరల్ గ్రామర్ కూడా టాపిక్స్ పెడుతున్నా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి. అవి చూడండి. తర్వాత మెథడాలజీకి వెళ్తాను. నేను మెథడాలజీ పక్కా చెప్తానండి. నేను చెప్పే మెథడాలజీ టాపిక్స్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. వాటిని చదువుకుంటే ఈజీగా మనమైతే బిట్ చేయొచ్చు. సో ఈరోజు ఇప్పుడైతే మోడల్స్ గురించి మనం పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మోడల్స్ ఇక్కడ చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ 2 ఆర్టిస్ట్. ఇద్దరు ఆర్టిస్టుల మధ్యలో మన కన్వర్జేషన్ జరుగుతుంది. శంకర్ శాంతి. చూడండి, ఇక్కడ విల్ ఇచ్చాడు, ఇక్కడ షుడ్ ఇచ్చాడు, ఇక్కడ క్యాన్ ఇచ్చాడు. క్యాన్, షుడ్, మస్ట్. అదే రకంగా మనం ఇట్లా చూసినట్లయితే షుడ్, మస్ట్, షల్. తర్వాత ఇక్కడ చూడండి, ద వర్డ్స్ గివెన్ ఇన్ బోల్డ్ లెటర్స్ ఇన్ అబోవ్ కన్వర్జేషన్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే ఒక్కొక్క కెన్ను ఒకసారి, కుడ్ ఒకసారి, అదేవిధంగా షుడ్ ఒకసారి వాడారు కదా, అవన్నీ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే డిఫరెంట్గా వాటి యొక్క పనులు అనేటువంటిది తెలియజేయడానికి ఉపయోగిస్తాం మనము. అదేవిధంగా దే ఆర్ కాల్డ్ మోడల్ యాక్సిలరీస్ అంటాం వాటిని, లేకుంటే మోడల్స్ అంటామండి. ఓకే, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఒక రకంగా ఇది ఇచ్చిండు. ఇది గుర్తుపెట్టుకోవాలి, పక్కా 100% ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్స్. ఓకే, చూడండి ఇక్కడ మోడల్ ఫంక్షన్స్. సెల్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత అండి. ఆఫర్, మనం ఏదైనా ఆఫర్ ఇవ్వడానికి. ఆర్డర్ చేయడానికి. అదేవిధంగా సజెషన్, సలహాలు ఇవ్వడానికి షెల్లును వాడుతాం మనం. అదేవిధంగా షుడ్ ఇంపార్టెంట్ అండి. ఆబ్లిగేషన్ అంటే రెస్పాన్సిబిలిటీ తెలియజేయడానికి, అడ్వైస్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి. క్యాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎబిలిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎబిలిటీని, ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేయడానికి. పాసిబిలిటీ ఏదైతే అవకాశం ఉందో దానికి పర్మిషన్, అనుమతి ఇవ్వడానికి క్యాన్ ఉపయోగిస్తామండి. గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా సజెషన్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తాము, పర్మిషన్ ఇవ్వడానికి ఉపయోగిస్తాము, పాసిబిలిటీకి ఉపయోగిస్తాము, ఎబిలిటీకి కూడా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ విల్. సర్టెనిటీ అంటే మనందరికీ తెలుసండి. సర్టెనిటీ. అదేవిధంగా ఇంటెన్షన్ అంటే మనకు ఇంటెన్షన్గా జరిగింది అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేశారు. తర్వాత ఫ్యూచరిటీ అంటే భవిష్యత్తు గురించి. పర్పస్, ఏదైనా పర్పస్ గురించి మాట్లాడేటప్పుడు విల్లును ఉపయోగిస్తామండి. ఇచ్చి ఇట్లా 4 ఆప్షన్స్లో ఒకటి మిస్ చేస్తాడు, పర్పస్ మిస్ చేస్తాడండి. ఇక్కడ విల్లుకు సంబంధించినటువంటి ఫంక్షన్ అనేటువంటిది లేనిది ఏది అని అడగవచ్చు. కాబట్టి ఇవి అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. తర్వాత వుడ్ అండి, ఆఫర్, అదేవిధంగా ప్రిఫరెన్స్, పాస్ట్ హ్యాబిట్, అదేవిధంగా యూజ్ టు వుడ్ రెండు కూడా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ ఒకసారి అడిగినటువంటి ఎగ్జామ్లో బిట్ అండి. నెక్స్ట్ మే అడిగిండు, పర్మిషన్, పాజిబిలిటీ, విష్ చేయడానికి. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను నేను. మైట్ పాజిబిలిటీ గురించి. మస్ట్ కంపల్షన్ అంటే కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్స్ గురించి తెలియజేయడానికి మనము 100% అయితే ఫంక్షన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆయన్నే ఇచ్చాడండి. అసలు ఈ ఫంక్షన్స్ అనేటువంటివి మోడల్ వర్బ్స్కు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడండి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మోడల్స్. మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్, ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటుందండి. బిఫోర్ దెమ్ దెర్ ఇస్ నో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రాబ్లం. కాబట్టి ఎలాంటి సబ్జెక్ట్ అయినా తీసుకోవడానికి ఉపయోగపడితే మోస్ట్లీ వర్బ్ 1 తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ వర్బ్ 1 కాకుండా వర్బ్ 2, వర్బ్ 3 కూడా తీసుకోవడానికి కొన్ని సందర్భాలలో ఉంటాయండి. అవి కూడా తెలుసుకుంటాం మనం. నో 2 మోడల్స్ కో అక్కర్ ఇన్ ఏ సెంటెన్స్. 2 మోడల్స్ ఒకటే సెంటెన్స్లో వాడడానికి అవకాశం లేదు. ద మెయిన్ వర్బ్ విల్ బి ఆల్వేస్ బి వర్బ్ 1.
ఆఫ్టర్ ద మోడల్స్. మోడల్స్ తర్వాత వర్బోన్ మాత్రమే వాడుతాము. కొన్ని సందర్భాలు ఉంటాయండి, వాటిని కూడా తెలుసుకుంటాం మనం. హీ కెనాట్ మూవ్ అనేటువంటిది వర్బ్ 1 అండి. ఇక్కడ వాడడం అనేటువంటిది జరుగుతుంది. పాస్ట్ ఫామ్ ఆఫ్ సమ్ మోడల్స్ స్టాండ్స్ ఫర్ పొలైట్నెస్. పాస్ట్ ఫామ్కు సంబంధించిన కొన్ని మోడల్స్ ఉన్నాయండి, వుడ్ కానీ కుడ్ కానీ, ఇవన్నీ కూడా పొలైట్నెస్ను ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తామండి, ఇవి ఇంపార్టెంట్ మనకు, కాబట్టి వీటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఒకసారి. హీ కెన్ సింగ్ ఫర్ 8 hours ఎట్ ఏ స్ట్రెచ్. 8 hours పాడగలడు అంటే ఎబిలిటీ క్యాన్ ఉపయోగించింది ఇక్కడ అనేక ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎబిలిటీ, ఇక్కడ క్యాన్ అనేటువంటిది ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. ఈ రకంగా ఇట్లా సెంటెన్స్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏందనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత యూ కుడ్ టేక్ యాన్ అంబ్రిల్లా, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. యూ టేక్ యాన్ అంబ్రిల్లా, నువ్వు అంబ్రిల్లా తీసుకొని వెళ్ళు. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, బయట వర్షం పడుతుంది అనేటువంటిది సజెషన్ ఇవ్వడానికి కుడ్ అనేటువంటిది వాడాము. కుడ్ అనేటువంటిది ముందర వస్తేనేమో మనకు రెస్పెక్ట్ ఇవ్వడానికి వాడబడుతున్నది, పొలైట్నెస్ కోసం వాడబడుతున్నది అనేటువంటిది తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ వాడుతున్నాం కాబట్టి ఇది కుడ్ అనేటువంటిది సజెషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడింది. ఇక్కడ సజెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సజెషన్స్. నెక్స్ట్, వీ షుడ్ కంప్లీట్ ద షూటింగ్ బై టుమారో ఈవినింగ్. యూ షుడ్ అనేటువంటిది వాడింది కాబట్టి మనమంతా రేపు ఈవినింగ్ కల్లా మనము షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేటువంటిది ఆబ్లిగేషన్. ఇది మన బాధ్యత. ఆబ్లిగేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, షెల్. ఇక్కడ షుడ్ వాడిండు. షెల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్. ఇక్కడ షెల్ అనేటువంటిది ఆఫర్ అండి. ఓకే, ఎందుకు ఆఫర్ అవుతుంది షెల్ ఐ అంటే, షెల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్, నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తా అనేటువంటిది, చేయొచ్చా అనేటువంటిది ఆయనకు ఆఫర్ ఇస్తున్నాం అన్నట్టు. కాబట్టి షెల్ అనేటువంటిది ముందర వాడితే ఆఫర్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద టైమ్ వాస్ అప్ బట్ ద మేకప్ పర్సన్ వుడ్ నాట్ టర్న్ అప్. వుడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వుడ్ అనేటువంటిది ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటారండి దీనికి. మన వుడ్లో మన ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అనేటువంటిది లాస్ట్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాజ్ ఇచ్చిండు అంటే ఇక్కడ. బట్ ద మేకప్ పర్సన్ వుడ్ నాట్ టర్న్ అప్ అంటే ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్, గతంలోనే ఒక పని జరుగుతుంది అని అనుకున్నాము, జరిగిపోయింది. అంటే గతంలోనే ఫ్యూచర్లో ఉండి తర్వాత అది అయిపోయి ఉంటుంది మళ్ళీ. అలాంటి సందర్భం ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పడం జరుగుతుంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ద కార్ హ్యాస్ నాట్ అరైవ్డ్ ఎట్, ఇట్ మస్ట్ హ్యావ్ గాట్. వెరీ గుడ్. మస్ట్ తర్వాత హ్యావ్ వచ్చింది, తర్వాత గాట్ వచ్చింది. ఏ ఫ్లాట్ టైర్ అనేటువంటిది ఇది చాలా ఇన్ఫరెన్స్ అండి. ఏంటండి, ఇన్ఫరెన్స్. ఇక్కడ గెట్ గాట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఫరెన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మస్ట్ అనేటువంటిది ఇక్కడ దేనికోసం ఉపయోగించామంటే ఇన్ఫరెన్స్ కోసం. నెక్స్ట్, దేర్ మే బీ హెవీ రెయిన్ టుమారో అంటే పాసిబిలిటీ, రేపు వర్షం పడవచ్చు, పాసిబిలిటీ. నెక్స్ట్, కుడ్. వై కుడ్ నాట్ వై గో ఫర్ ఇండోర్ షూటింగ్. వై కుడ్ నాట్ సజెషన్ అంటే ఇక్కడ చూడండి ఇది సజెషన్ అండి. నెక్స్ట్, విల్ యూ జాయిన్ అస్ ఫర్ టీ అనేటువంటిది ఇన్విటేషన్, ఆఫర్, ఇన్విటేషన్ కావచ్చు, ఆఫర్ కావచ్చు. నెక్స్ట్, ద అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ షెల్ బి ఇన్ ఫోర్స్ ఫర్ 2 years. ఆబ్లిగేషన్, బాధ్యత. నెక్స్ట్, ఇట్ మైట్ బి అనేటువంటిది, మైట్ అంటే పాసిబిలిటీ. ఇట్ మైట్ బి అన్ ఐడియా టు పోస్ట్పోన్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. పాసిబిలిటీ గురించి పోస్ట్పోన్ చేయడానికంటే పాసిబిలిటీ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం దేనికి సంబంధించినటువంటి హెల్పింగ్ మోడల్ వర్బ్స్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఫంక్షన్స్ కింద మనం తీసుకోవాలనేటువంటిది అడుగుతున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ కొద్దిగా షెల్ అనేటువంటిది ఆబ్లిగేషన్, ఆఫర్, ఆర్డర్, సజెషన్. ఇప్పుడు సపోజ్గా మనకి ఇందులో ఒక 2 కొత్తగా వచ్చాయండి. విల్ అనేటువంటిది
పర్పస్ కోసం ఉపయోగిస్తాము. అదే రకంగా ఇక్కడ వుడ్ అనేటువంటిది ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ కోసం ఉపయోగించాము. అదే రకంగా మెయిన్గా చూసినట్లయితే మస్ అనేటువంటిది ఇన్ఫరెన్స్ కోసం ఉపయోగించాము అనేటువంటిది టేబుల్లో ఇచ్చాడు. అవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం చూసినట్లయితే గ్రామర్ చాలా చాలా ఇంపార్టెంట్, కొద్దిగా డిఫికల్ట్ టాపిక్ కూడా అండి. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే క్లాసెస్ గురించి మనకు ఐడియా ఉంటేనే ఇది అర్థమవుతుంది. నేను మళ్ళీ టాపిక్ అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే టెక్స్చువల్ గ్రామర్ కానీ ఓకే. అడ్వర్బల్ క్లాస్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. చూడండి, యాజ్ హీ రీచ్డ్ ద కాడమ్స్ హౌస్ అనేటువంటిది అండర్లైన్ చేశాడు. వెన్ షీ హియర్డ్ ఆఫ్ బయాజీస్ అరైవల్. చూడండి, బైజు యూ షుడ్ నాట్ లూజ్ యువర్ హెడ్ సింప్లీ బికాస్. ఇక్కడ చూడండి, బికాస్, వెన్, యాజ్. యూ మే గో ఇన్ ఫర్ ఏ స్టోర్యార్డ్ హౌస్ ఓన్లీ if you don't wish to stay in this village. నేను అండర్లైన్ సర్కిల్ చేసినటువంటి పదాలు యాజ్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వెన్ కానీ, బికాస్ కానీ, ఇవన్నీ ఇఫ్ కానీ, ఇవన్నీ ఏందండి అంటే అడ్వర్బల్ క్లాస్కు ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. అడ్వర్బల్ క్లాస్ అంటే ఇక్కడ చూడండి, అడ్వర్బల్ క్లాస్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్స్లో మనము అడ్వర్బల్ ఆఫ్ కండిషన్స్ అంటే ఇఫ్ క్లాస్ అంటాం మనము. అదేవిధంగా కంపారిజన్ అంటే మనము బిట్వీన్ అనేటువంటిది వాడతామండి. అదే రకంగా అడ్వర్బల్ ఆఫ్ మేనర్ అంటే హౌ, ఒక పని ఎలా జరిగింది అనేటువంటి చెప్పడానికి. ఆ తర్వాత రిజల్ట్ అనేటువంటిది వస్తే యాజ్ కానీ, అదేవిధంగా రీజన్ అనేటువంటిది వస్తుంది. అదే రకంగా ప్లేస్ అనేటువంటిది వేర్ అనేటువంటిది అడిగితే మనకు ప్లేస్ అనేటువంటిది వస్తుంది. తర్వాత రీజన్ ఇది కూడా యాజ్ అనేటువంటిది వస్తుంది. తర్వాత పర్పస్, తర్వాత కన్సిజన్, తర్వాత టైం అనేటువంటిది ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే అడ్వర్బల్ క్లాసెస్కి ఎగ్జాంపుల్. ఇక్కడ నేను సర్కిల్ చేసినటువంటి యాజ్ అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్, అడ్వర్బల్ ఆఫ్ రిజల్ట్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా వెన్ అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్ అంటే టైం, అడ్వర్బల్ ఆఫ్ టైం. అదేవిధంగా బికాజ్ అనేటువంటి దేనికి రీజన్ అనేటువంటిది ఇక్కడ రాసుకున్నామండి మనము. అడ్వర్బల్ ఆఫ్ రీజన్ అనేటువంటిది ఇక్కడ రాసుకున్నాం, బికాజ్ అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా ఇఫ్ అనేటువంటిది అడ్వర్బల్ ఆఫ్ కండిషన్ అంటే అడ్వర్బల్ ఆఫ్ క్లాజెస్లో ఇన్ని రకాలుగా వాడొచ్చు అనేటువంటిది ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఈ వాక్యం ఇప్పుడు యాజ్ అనేటువంటిది ఇచ్చిండు. యాజ్ అనేటువంటి దేనికి మనకు అడ్వర్బల్ ఆఫ్ క్లాజెస్లో దేనికి సంబంధించింది, అడ్వర్బల్ ఆఫ్ రిజల్ట్కి సంబంధించింది. అదేవిధంగా సిన్స్ అనేటువంటిది ఇచ్చాడు ఇక్కడ. అదే రకంగా థర్డ్ సెంటెన్స్లో మనకు ఆఫ్టర్ అనేటువంటిది ఇచ్చాడండి. థర్డ్ సెంటెన్స్లో మనకు ఆఫ్టర్ అనేటువంటిది ఇచ్చాడు. ఫోర్త్ సెంటెన్స్లో బికాజ్ అనేటువంటిది ఇచ్చాడు. అదే రకంగా ఫిఫ్త్ సెంటెన్స్లో ఇఫ్ అనేటువంటిది ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అండి అంటే అడ్వర్బల్ ఆఫ్ క్లాజెస్కు ఎగ్జాంపుల్. అసలు అడ్వర్బల్ ఆఫ్ క్లాజెస్ గురించి చెప్తున్నాం సార్, క్లాజెస్ గురించే మాకు తెలియదు అంటే ఇప్పుడు మనం ఆ టాపిక్ అనేటువంటి సపరేట్గా చెప్తానండి. ఇప్పుడు చెప్తే సరిపోదు కాబట్టి ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, కానీ ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు మనం. చూడండి మిత్రులారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కంబైన్ ద పేర్స్ ఆఫ్ సెంటెన్స్ బై యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్లో బికాజ్ ఇచ్చారు, యాజ్ ఇచ్చారు, సిన్స్ ఇచ్చారు, ఇఫ్ ఇచ్చారు, వెన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వర్బల్ ఆఫ్ క్లాజెస్. వీటి ఆధారంగా ఆ సెంటెన్స్ను మనం ఏం చేయాలంటే రాయాలండి. ఒకసారి చూడండి, హీ ఫర్గాట్ హిస్ పొజిషన్ యాజ్ ఏ హిందూ ఫుల్ స్టాప్ హీ టర్న్డ్ ఏ బుద్ధిస్ట్. చూడండి, మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. హీ ఫర్గాట్ హిస్ పొజిషన్ యాజ్ ఏ హిందూ అని ఇంతవరకు రాసి ఈ ఫుల్ స్టాప్ తీసేయాలి. ఈ ఫుల్ స్టాప్ బదులు బికాస్ హీ టర్న్డ్ ఏ బుద్ధిస్ట్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ బికాజ్ అనేటువంటిది ఫుల్ స్టాప్ తీసేసి మనము బికాజ్ అనేటువంటిది చేరుస్తే రీజన్ అవుతుంది. హీ ఫర్గెట్ హిస్ పొజిషన్ యాజ్ ఏ హిందూ, అతను మర్చిపోయాడు అతను హిందూ అని. నెక్స్ట్ బయ్యాజీ కేమ్ హోమ్, బయ్యాజీ ఇంటికి వచ్చాడు. హిజ్ వైఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వాళ్ళ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బయ్యాజీ ఇంటికి యాజ్ అనేటువంటిది ముందర రాలి. యాజ్ బయ్యాజీ కేమ్ హోమ్, ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది ఏం చేయాలంటే కామా రాయాలండి. సేమ్ వాక్యం యాజ్ అనేటువంటిది ముందర చేరుస్తున్నా నేను. యాజ్ బయ్యాజీ కేమ్ హోమ్ ఫుల్ స్టాప్ తీసేసి కామా రాసి హిజ్ వైఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని రాస్తే సరిపోతుంది. యాజ్ అనేటువంటిది దేనికండి,
ఫలితంగా, ఆయన వచ్చిన ఫలితంగా అనేటువంటిది, కాబట్టి యాజ్ అనేటువంటిది వాడుతాము. యాజ్ రాసేటప్పుడు మనము వాక్యం ప్రారంభంలో రాస్తామండి. ఇవన్నీ కూడా కనెక్టర్స్ లాగా కలుపుతాయండి రెండు వాక్యాలను ఉపయోగించుకోవడానికి. అడ్వర్బల్ క్లాజ్ అని చెప్తాం వీటిని. తర్వాత థర్డ్ వన్ చూసినట్లయితే నాకు తెలిసి చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ యాజ్ అనేటువంటిది యూజ్ చేసి రాయండి, బికాజ్ యూజ్ చేసి రాయండి అంటే ఈ రకంగా ఒక మోడల్ ఇచ్చాడు, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ బయ్యాజీ చిల్డ్రన్ కేమ్ హోమ్, బయ్యాజీ రిటర్న్డ్. ఓకే, సిన్స్ అనేటువంటిది ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేసి ఇక్కడ సిన్స్ చేరిస్తే సరిపోతుందండి. ఓకే, అంటే బయ్యాజీ రిటర్న్, సిన్స్ బయ్యాజీ రిటర్న్ అంటే బయ్యాజీస్ చిల్డ్రన్ కేమ్ హోమ్ సిన్స్ బయ్యాజీస్ రిటర్న్డ్, బయ్యాజీస్ రిటర్న్డ్. ఇక్కడ సిన్స్ అనేటువంటిది ఈ ఫుల్ స్టాప్ తీసేసి మనం సిన్స్ చేర్చాలండి. ఫుల్ స్టాప్ అలాగే పెట్టి మళ్ళీ సిన్స్ చేస్తే తప్పు అవుతుందండి. నెక్స్ట్ మనం ఫోర్త్ వన్ చూసినట్లయితే యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్. ఇఫ్ క్లాస్ అండి, కండిషనల్ క్లాస్ అంటాం మనము. కాబట్టి దీనికైతే మనం ఈజీగా రాయవచ్చు అండి. మీ అందరికీ వస్తుంది అనుకుంటున్నా. ఒకసారి వీలైతే మీరు రాయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇఫ్ క్లాస్ కాబట్టి ఏ వాక్యం ముందు జరుగుతుందో చూద్దాము. యూ మే నాట్ అటెండ్ ద క్లాస్, యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి ఇఫ్ అనేటువంటిది మధ్యలో చేరుస్తున్నా. యూ మే నాట్ అటెండ్ ద క్లాస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్. మనము అయితే ఇఫ్ అనేటువంటిది ఇక్కడ చేరుస్తున్నాము, సరిపోతుందండి. నెక్స్ట్ బయ్యాజీ వాస్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టోర్స్ దెన్ ఇట్ క్రంబుల్డ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్. వెన్ అనేటువంటిది ఇచ్చాడు, వెన్ అనేటువంటిది మనం ముందర చేరుస్తామండి. చూడండి, వెన్ ఎప్పుడైతే వచ్చాడో, వెన్ బయ్యాజీ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ స్టేర్స్ అనేటువంటిది తీసేసి ఫుల్ స్టాప్ కామ పెట్టి బయ్యాజీ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్ ఇట్ క్రంబుల్డ్, ఇట్ ఇక్కడ దీన్ని కూడా తీసేసి ఇట్ క్రంబుల్డ్ అనేటువంటిది రాసి డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అనేటువంటి రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, సార్ ఇందులో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేటువంటి డౌట్. ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఇట్లా 4 వాక్యాలు ఇస్తాడండి. వీటిలో కరెక్ట్గా అంటే వాక్యం మధ్యలో ఇస్తాడు, ఇట్లా బికాజ్ ఇస్తాడు, లేకుంటే లాస్ట్లో ఇస్తాడు. ఈ రకంగా ఇచ్చి 4 సెంటెన్స్ ఇచ్చి దీంట్లో ఒకటి మిస్టేక్ ఇస్తాడు. ఇఫ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ లాస్ట్ ఏదైనా మధ్యలో ఇక్కడ కమ్ ఇఫ్ అనేటువంటిది ఇట్లా ఇస్తాడండి, మధ్యలో ఇస్తాడు. ఇందులో కరెక్ట్ కానటువంటి సెంటెన్స్ ఏది అనేటువంటిది మనకు అడగవచ్చండి, ఎన్ని రకాలుగానే అడగవచ్చు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకంగా అయితే మనము అడ్వర్బల్ క్లాస్ చెప్పేటప్పుడు ఈ టాపిక్ అనేటువంటిది ఈజీగా అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటుంది. నాకు తెలిసి అయితే మీరు ఏం చేయాలంటే మోడల్స్ ఏవైతే ఉన్నాయండి, మనకందరికీ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ అయితే పర్ఫెక్ట్ నేర్చుకోండి. అడ్వర్బల్ క్లాస్ అనేటువంటిది కామన్గా దాంట్లో ఉన్నట్టు అడ్వర్బల్ క్లాసెస్లో ఉన్నటువంటి మెయిన్గా మనకు బికాస్ కావచ్చు, యాజ్ కావచ్చు, ఇఫ్ కావచ్చు, సిన్స్ కావచ్చు, వెన్ కావచ్చు. ఇవి వాటికి మీనింగ్ తెలిస్తే సరిపోతుందండి. ఈ రకంగా అయితే మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లెజెండ్స్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ కామెంట్ హౌ ఇస్ ద క్లాస్ ఎలా ఉందనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.